The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఒక కొడుకు ఒక్కగానొక్క కొడుకు అతనికి ఏ పాపము ఏ ఇది చేయకుండా కూడా ఏ నేరం చేయకుండా కూడా కొడుకును పోగొట్టుకున్నాడు. కొడుకును పోగొట్టుకున్న తర్వాత నిర్దోష తీర్పు వచ్చింది. అప్పుడు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక్క నిమిషం కూర్చొని ఉంటారు కోర్టులో, తీర్పు చెప్తాడు నిర్దోషులని. సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప మేలే చేసింది. అయ్యా జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చినా మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? అయ్యా జడ్జి గారు, మేము ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషుల్లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాలా బ్రతుకుతున్నాం. అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరో ఒకరు వస్తారేమో కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు రారు రారు. సూపర్ సార్, సూపర్ 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 సూపర్. అసలు అద్భుతం. అసలు ఎన్ని కన్నీళ్ళు ఎలా కారిపోయినాయి అంటే, గ్లిజరిన్ లేదు, ఏమీ లేదు, కళ్ళల్లో నీళ్ళు తిరగడం అనేదే పెద్ద విషయం. మీరు ఎంగా ఎన్ని చుక్కలు రాలి అంటే నేను లెక్క పెడదామని ఆలోచించాను, అన్నీ వచ్చినాయి కళ్ళం పండి. సూపర్. అసలు ఎలా ఎలా అంటే ఒక పాత్రలోకి అంతలా ఇమిడిపోయి దానిలో పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అంటే, ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ పాత్ర యొక్క ఏ నటుడికైనా నేను చెప్పేది ఏమంటే, ఆ పాత్ర యొక్క స్వభావాన్ని వంట పట్టించుకోవాలి. నేను అక్కడ ఆ సిచ్యువేషన్లో తీర్పు రాకముందే నా కొడుకు చనిపోయాడు, కానీ తీర్పు వచ్చింది, అతడు నిర్దోషి. చనిపోయిన తర్వాత నిర్దోషి వస్తే ఏం ప్రయోజనం? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయినాడు. ఆ పోయిన తండ్రి యొక్క గుండె ఎలా పగిలిపోతుంది అనేది మనం మైండ్లోకి వేసుకొని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నాదేం గొప్పతనం కాదు సార్. ఏ నటుడైనా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. లేదు లేదు, మీరు అలా అన్నారు కానీ అది మీ గొప్పతనం. ఖచ్చితంగా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. అసలు సూపర్ సూపర్. సో మీ క్యారెక్టర్లో రకరకాల ఫోటోలు చూశాను నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి. ఓకే. సో చాలా రకరకాల విభిన్న పాత్రలు చేశారు. కానీ మీరు సీరియల్లో 3 నంది పురస్కారాలు అందుకున్నారంటేనే ఎంత మహానటుడో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అదేం కాదు సార్, నటుడు అనేవాడు నిత్య కృషివలుడు, ఎప్పుడు నేర్చుకునే ఉంటాడు. మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, డైరెక్టర్లు నన్ను నమ్మి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. ఆ క్యారెక్టర్లో కృషి చేశాను, వాళ్ళు చెప్పినట్లు విన్నాను. కాబట్టి నాకు నాటక రంగంలో 3 నంది అవార్డులు వచ్చేసారు. సో ఒక నంది అవార్డు తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చారు కదా, ఒకసారి చూపించండి సార్. ఇప్పుడు నంది అవార్డులు అయితే ఆగిపోయినాయి, మళ్ళీ అనౌన్స్ చేస్తున్నారు అని విన్నాం. కొంచెం ఆనందకరమైన వార్త అది. అవును సార్. సో ఏంటి సార్, ఇది దేనికి వచ్చింది, ఏ నాటకానికి వచ్చింది? అంటే నాటకానికి అంటే నేను నంది నాటక పోటీలకు ప్రాథమిక జడ్జిగా వెళ్ళాను, స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. అప్పుడు నాకు సన్మానం చేసి ఇచ్చారు. ఓకే, మీ 3 నంది అవార్డులు కాకుండా ఇది సన్మానానికి అది స్క్రూటినీ జడ్జిగా ఇచ్చింది. ఓకే ఓకే. సో పక్కన పెట్టండి. ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టైంలో ఆ నాటకాలు వేసినప్పుడు వాటిని చిత్రీకరించి క్యాసెట్ల రూపంలో దాచిన సందర్భాలు ఉండవు? లేవు సార్. అంటే ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఏవో కొన్ని. అంతకుముందు అప్పట్లో ఇవేమి టెక్నాలజీ లేదు కాబట్టి మేము నాటకాలు వేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అవి రికార్డ్ అయ్యేటివి కాదు.
సో ముందుగా మీ నేపథ్యం చెప్పండి సార్, అంటే ఎందుకు నాటక రంగంలోకి ఎలా వచ్చారు, అసలు దానికి ఆకర్షితులు ఎలా అయ్యారు? సార్ బేసిక్గా నాది రాయలసీమ, కర్నూలు జిల్లా నంద్యాల. నేను నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక క్లాస్కు నోటీస్ పంపించారు హెడ్ మాస్టర్ గారు. స్కూల్ వార్షికోత్సవంలో నిర్వహించే సాంస్కృతిక పోటీలలో ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే పలానా నాగసుబ్బారెడ్డి గారు, నాగసుబ్బారెడ్డి గారు, ఆదివేని ఈశ్వరయ్య గారు, వాళ్ళిద్దరికీ మీ పేర్లను ఇవ్వాల్సిందిగా అడిగారు సార్. సరే ఏంటో నా సాంస్కృతిక కార్యక్రమాలంట, ఏమిటి బాబా పోయి మనం కూడా ఇద్దాందా అని చెప్పేసి ఆ ఉత్సాహంతో పోయి ఇవ్వడం జరిగింది. ఆదివేని ఈశ్వరయ్య గారికి, నాగసుబ్బారెడ్డి గారికి. వాళ్ళు టీచర్లు సార్, మున్సిపల్ హై స్కూల్, నంద్యాల మున్సిపల్ హై స్కూల్ పేర్లతో సహా గుర్తుపెట్టుకున్నారు కదా. అవును సార్. అయితే వెళ్ళి ఇవ్వడం జరిగింది. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక శ్రీకృష్ణ రాయబారం ఏకాంకికను ప్లాన్ చేసి అందులో నాకు దుర్యోధనుడి క్యారెక్టర్ ఇచ్చారు. నటన అంటే ఏమిటో తెలియదు, ఏమి కూడా తెలియని సందర్భంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఓన్గా అప్పుడు ఇంట్లో పీటల మీద కూర్చునేవాళ్ళు సార్. ఒక పీట తీసుకొని ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు ఇప్పించుకొని ఒక కలర్ క్లాత్ తీసుకొని ఆ పీట మీద వేసి ఇట్లా కూర్చొని పోజు ఇచ్చి మంచిగా చెప్పాను సార్. చెప్తే నాగరత్నమ్మ టీచర్ అని సైన్స్ టీచర్ ఉండేది. అరే వీడు బాగా చేశాడు అని చెప్పేసి ఇంత మందం వెండి మెడల్ ఇచ్చింది తెచ్చి. సూపర్. నాకు మెడల్ వచ్చింది. నాకు అసలు ఎక్కడో ఆకాశంలో ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది అది చూసి. అప్పుడు పడిన బీజము ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతా వస్తాం. ఇప్పుడు ఎంత సార్ వయసు ఎంత అండి మీది? నా వయసు 70 సంవత్సరాలు సార్. కానీ ఇప్పటికి కూడా మీరు అంటే ఏదో చేయాలి జీవితంలో, ఈ కళారంగంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలని చెప్పి మీరు పరితపిస్తూ ఉన్నారు. అవును సార్. సో ఏంటి సార్ మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏం లేదు సార్. నాటకంలో మొదలుపెట్టినప్పుడు అది ఒక వ్యసనం మాదిరి అయిపోయింది. నాటకమే నా జీవితం అనుకున్నాను. నేను కడప జిల్లా జమ్మలమడుగు డిపోలో ఆర్టీసీలో కండక్టర్గా ఒకటే డిపోలో జాయిన్ అయింది, జమ్మలమడుగు డిపోలోనే రిటైర్ అయింది, జమ్మలమడుగు డిపోలోనే 30 years చేశాను అక్కడ. ఉద్యోగానికి పోయినా కూడా ఈ వ్యసనాన్ని వదులుకోకుండా ఎప్పుడు సిక్కులు చేసి లాసాపేలతో మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 8 రాష్ట్రాలలో నాటకాలు వేశాను. అలాగే విదేశాలకు కూడా వెళ్ళి నాటకాలు వేశాను సార్. నేను నా అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప దర్శకుల చేతిలో పడడం, మంచి మంచి క్యారెక్టర్లు దొరకడం, నాకు విపరీతమైన పేరు రావడం, వాళ్ళు వచ్చి నన్ను అభినందించినప్పుడల్లా ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వేషం చేయాలనే ఇన్స్పిరేషన్ తోటి అలాగే కంటిన్యూ అవుతూ వస్తాను. ఓకే. సో మీరు ముఖాన మేకప్ పడగానే ఏకదాటిగా డైలాగులు చెప్తూ ఉండేవారని చెప్పి విన్నాం మేము. సో ఒక మీ దగ్గర నుంచి మోనోలాగ్ అంటారు కదా, ఒక పెద్ద డైలాగ్ లైక్ ఏమంటివి ఇలాంటి డైలాగ్ ఏదైనా, మీరు దుర్యోధనుడి పాత్ర ఎలాగో చేశారు కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ మేము వినొచ్చా? డైలాగ్ అంటే నేను మైథలాజికల్ అది ఫస్ట్ టైం అది ఒక్కటే ఒక్కసారి రాయబారం, శ్రీకృష్ణ రాయబారం నటించేది ఆ ఒక్కసారే. ఆ తర్వాత సాంఘిక నాటకాలలోనే కంటిన్యూ అవుతున్నాను, చేశాను కూడా. అందులో ఒక ఈ మధ్య కాలంలో 498A అంటే గృహహింస చట్టం కేసు. అంటే ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్ళు ఒక పెద్ద ఒక గొప్పలకు పోయి భర్తలను హింసించడము, వాళ్ళు చెప్పిన మాట వినలేదని వాళ్ళ మీద 498 కేసు పెట్టడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి నాటిక ఒకటి పాలకోలుకు చెందిన తాళాబొత్తుల వెంకటేశ్వరరావు గారని, ఆయన బేసిక్గా టీచరు, కానీ అద్భుతమైన మంచి మంచి నాటికలు రాశారు. ఆయన నాటిక నాకు ఇచ్చాడు. నాటికలో ఒక వేషం చేశాను. బేసిక్గా కథ ఏమంటే, ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పల్లెలో ఉంటారు. వాళ్ళకు ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పట్టణంలో బాగా చదువుకొని పట్టణంలో పెద్ద పోస్టు చేస్తుంటాడు. అంటే ఫ్యాక్టరీలు అలాట్ చేసే స్థాయి వ్యక్తి అనమాట. ఆయన దగ్గరికి కొంతమంది వస్తారు, మాకు భూమి అలాట్ చేయండి, మేము ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం, మీకు ఎలిజిబిలిటీ లేదండి, మీవన్నీ వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ లేదు అని రిజెక్ట్ చేస్తాడు వాళ్ళ ఫైల్ని. అప్పుడు వాళ్ళు ఎవరిని పట్టుకుంటూ అవుతుంది అని చెప్పేసి, భార్య అంటేనే భర్తల వీక్నెస్ కదా, భార్య దగ్గర అడుగుదామని భార్య దగ్గర పోయి వచ్చి చూసి, ఏంటమ్మా నువ్వు, మీ ఆయన ఇంత పెద్ద హోదా పెద్ద ఆఫీసరే, మీదేంటి ఇట్లా సాదా సీదాగా ఉన్నారు, మేము ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం,
దానికి మిమ్మల్ని కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేస్తాము, మీరు ఈ ఫైల్ మీద మీ ఆయనతో సంతకం పెట్టించండి అని. ఆమె "ఒరేయ్, మీకు కార్లు బంగ్లాలు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని ఆశ పెట్టేటప్పటికి భర్తను అడుగుతుంది, ఏమండి నాకు ఒక చిన్న కోరిక, నా కోరిక తీర్చారు అంటే చెప్పండి, ఇదో ఈ ఫైల్ మీద సంతకం పెట్టి. అది వెరిఫై, అరే ఇది నా దగ్గరికి వచ్చింది, నేను రిజెక్ట్ చేశానని నీకు ఎలా వచ్చింది? నాకు అలాగా వచ్చింది, ముందు మీరు సంతకం పెట్టండి. నేను అలా పెట్టను, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ను, నేను చెడ్డ పేరు తెచ్చుకోను, నేను పెట్టను. పెట్టకపోతే నేను ఏం చేస్తానని తెలుసా, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టను అంటాడు. పెట్టవా అని చెప్పేసి నీ మీద 498 కేసు పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోయి 498A కేసు, అంటే నన్ను తాగొచ్చి ఇష్టం వచ్చేట్లు కొడుతున్నాడు నా భర్త, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను ఇష్టం వచ్చేట్లు హింసిస్తున్నారు అని, అది సీరియస్ కేసు అనమాట. 498A. అప్పుడు ఈ అతనికి ఆఫీసర్కి ఒక లాయర్ ఫ్రెండ్ ఉంటాడు, అది తెలుసుకొని వస్తాడు. అరే ఇట్లా పెట్టిందని చెప్తానే ఇంటికి వచ్చి ఏమైందని అన్ని తెలుసుకొని, అరే 498A కేసు అనేది చాలా సీరియస్, ముందు అందరిని తీసుకుపోయి లోపలేస్తారు, పాపం ఏ పాపం తెలియని మీ తల్లిదండ్రులను కూడా లోపలేస్తారు, కాబట్టి మీ తల్లిదండ్రులను కొద్ది రోజులు కనపడకుండా పెట్టు, ఈ లోపల నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి కథ నడిపిస్తాను, కేసు నడిపిస్తాను అని చెప్తాను. అలాగా ఈ కేసు కోర్టుకు పోతుంది. నేను హీరో తండ్రిగా వేశాను, నా భార్యగా జ్యోతి అని ఆమె వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తుంటుంది. కోర్టులో వాయిదాలకు వెళ్ళే కొద్దీ ఆ కేసు వింటుంటే ఇతను చాలా సెన్సిటివ్ అనమాట కొడుకు. ఈ ఎక్కడ ఓడిపోతామో అనేది వాళ్ళకే ఫేవర్గా ఉన్నట్టు అనిపించి ఆయన, అరే నా వలన కదా ఎక్కడో పల్లెలో ఉన్న నా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ నా వలన ఇలా బాధపడుతున్నారు, ఈ కేసు ఆమె గెలిస్తే తీసుకుపోయి అందరిని లోపలేస్తారే, మా తల్లిదండ్రులను లోపలేస్తే నేను తట్టుకోలేనని సూసైడ్ చేసుకుంటాడు తీర్పు రాకముందే. సూసైడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు తీర్పు వస్తుంది. ఎవరు హీరో చనిపోయిన తర్వాత, అంటే ముసలి తల్లిదండ్రుల కొడుకు చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది. చనిపోయిన రఘురామ్, అతని తల్లిదండ్రులు నిర్దోషులు, వీళ్ళ మీద నిరూపించబడలేదు, నేరం నిరూపించబడలేదు కాబట్టి నిర్దోషులుగా వదిలేస్తున్నాము. అప్పుడు కోడలు కూడా కోర్టులో ఉంటుంది, అప్పుడు తండ్రి ఉంటాడు, ఒక కొడుకు, ఒక్కగానొక్క కొడుకు అతనికి. ఏ పాపము ఏ ఇది చేయకుండా కూడా, ఏ నేరం చేయకుండా కూడా కొడుకును పోగొట్టుకున్నాడు. కొడుకును పోగొట్టుకున్న తర్వాత నిర్దోష తీర్పు వచ్చింది. అప్పుడు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక్క నిమిషం కూర్చొని ఉంటారు కోర్టులో, తీర్పు చెప్తాడు నిర్దోషులని. సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప మేలే చేసింది. అయ్యా జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చినా మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? అయ్యా జడ్జి గారు, మేము ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషుల్లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నాం. అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరో ఒకరు వస్తారేమో కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు రారు రారు. సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్.
సూపర్ అసలు అద్భుతం అసలు ఎన్ని కన్నీళ్ళు ఎలా కారిపోయినాయి అంటే గ్లిజరిన్ లేదు ఏమీ లేదు కళ్ళల్లో నీళ్ళు తిరగడం అనేదే పెద్ద విషయం. మీరు ఎంగా ఎన్ని చుక్కలు రాలి అంటే నేను లెక్క పెడదామని ఆలోచించాను, అన్ని వచ్చినాయి కళ్ళం పండి. సూపర్ అసలు అసలు ఎలా ఎలా అంటే ఒక పాత్రలోకి అంతలా ఇమిడిపోయి దానిలో పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అంటే ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ పాత్ర యొక్క ఏ నటుడికైనా నేను చెప్పేది ఏమంటే ఆ పాత్ర యొక్క స్వభావాన్ని వంట పట్టించుకోవాలి. నేను అక్కడ ఆ సిచ్యువేషన్లో తీర్పు రాకముందే నా కొడుకు చనిపోయాడు, కానీ తీర్పు వచ్చింది అతడు నిర్దోషి అని. చనిపోయిన తర్వాత నిర్దోషి వస్తే ఏం ప్రయోజనం? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయినాడు, ఆ పోయిన తండ్రి యొక్క గుండె ఎలా పగిలిపోతుంది అనేది మనం మైండ్లోకి వేసుకొని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నాదేం గొప్పతనం కాదు సార్. ఏ నటుడైనా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. లేదు లేదు మీరు అలా అన్నారు కానీ అది ఇది మీ గొప్పతనం ఖచ్చితంగా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు అసలు. సూపర్ సూపర్. సో